హలో గాయ్స్, వెల్కమ్ టు శ్రీ కేఎన్ఆర్ ఫుడీస్. ఈరోజు అయితే నేను ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వచ్చాను. ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకోపోవడానికి అండి. మా మిస్సెస్కి ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలని చెప్పిందండి. ఇక వాళ్ళు అడిగారంటే ఖచ్చితంగా తీసుకుపోవాల్సిందే, లేకపోతే అది యుద్ధమే జరుగుద్ది. అందరింట్లోనూ గంతే అండి. లేడీస్కి కావాలి అని అంటే ఖచ్చితంగా తీసుకుపోవాలి, లేకపోతే ఖచ్చితంగా యుద్ధమే జరుగుతుంది. సరే, అవును అనుకున్న వాళ్ళు కింద కామెంట్లో తెలపండి. ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్ అయితే చేయమని చెప్పి అన్న ఓ మంచి ఫ్రైడ్ రైస్ అయితే చేయని చెప్పిన, ఎగ్ ఫ్రైడ్ రైస్. సరే తమ్ముడు, నీకోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ మంచి స్పెషల్గా చేస్తా తమ్ముడు అని అన్నాడు. అన్న స్పెషల్గా ఏం అవసరం లేదన్న, మంచి టేస్ట్ ఉంటే సరిపోద్ది అని చెప్పాను. సరే తమ్ముడు అని చెప్పి ఆయిల్ పోసాడు. తర్వాత ఒక ఎగ్ అయితే కొట్టేశాడు. ఫటా 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 అలా అలా తోసేస్తుండు. అదే అండి, కలుపుతుండు మంచిగా. కలిపిన తర్వాత దానిలోకి ఇక ఆనియన్స్ వేసాడు, తర్వాత పచ్చిమిర్చి వేసాడు, తర్వాత క్యారెట్ వేసాడు. ఇక మంచిగా ఫ్రై చేస్తున్నాడండి ఆయిల్లో. ఇక మంచిగా ఫ్రై చేసిన తర్వాత, ఫ్రై అయినాక ఇక తర్వాత రైస్ వేస్తున్నానండి. నేనైతే ఒక సింగిల్ అయితే చెప్పానండి, నేనైతే బయట ఫుడ్ ఎక్కువ తినను, ఇక అది అన్హెల్దీ, బట్ ప్రజెంట్ అయితే ఇంట్లోకి కావాలి కాబట్టి ఇక వాళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళకైతే కోసం నేనైతే తీసుకువెళ్తున్నాను. సరే, ఇక రైస్ వేసి అందులో వేసి తిప్పుతున్నాడండి. సూపర్గా తిప్పుతుండు. అన్న తిప్పిన కాడికి చాలన్న, మనకైతే ఫ్రైడ్ రైస్ తొందర తీసిచ్చేయన్న, ఇంట్లో మా మిసెస్ వెయిట్ చేస్తుంది. సరే అని చెప్పి ఉప్పు, సాల్టు, కారం, ఉప్పు సాల్ట్ అంతా ఒకటే కానీ కారం, ఉప్పు, మసాలాలు, కొంచెం టేస్టింగ్ పౌడర్ ఆల్రెడీ వేసాడు. ఇదంతా వేసి తర్వాత మంచిగా మిక్స్ చేస్తుండే. ఎలా అంటే హై ఫ్లేమ్లో పెట్టేశాడు. మంచిగా ఫ్రై చేస్తున్నానండి. ఇక ఫ్రై చేస్తున్నానంటే దాదాపుగా ఇక అయిపోతుందండి. ఎంతసేపు 5 మినిట్స్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఇక తర్వాత దానిలో కొంచెం వెనిగరు, సోయా సాసు వేసేసాడండి. అవి వెనిగరు, సోయా సాస్ వేసుడేమో కానీ స్మెల్ అయితే సూపర్గా వచ్చిందండి. ఇది అదేందో కానీ మనం ఇంట్లో ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తే మాత్రం దాదాపుగా రాదండి. వాళ్ళు చేసిన తీరు రాదండి. ఆ టేస్ట్ అనేది వేరే వస్తుందండి. ఇక సరే ఓకే, మనకైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇక మరి దాన్ని అయితే ప్యాక్ చేయమని చెప్పాను. సరే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, కొట్టేసేయండి. వీడియో మాత్రం చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, అలాగే సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు చాలా వస్తాయండి నోటిఫికేషన్లో. మరి ఓకే, సబ్స్క్రైబ్ చేస్తారు కదా, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్ అయితే వేడి వేడిగా రెడీ అయిపోయింది. ఇంటికి వెళ్ళి ఇచ్చేస్తాం అనుకో, ఇక మా మిస్సెస్ అయితే వేడి వేడిగా తినేస్తాయండి. ఓకే అండి, మరి థ్యాంక్ యూ. వీడియో నచ్చితే